ఫుడ్ పాయిజన్ తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండలం మహాత్మా జ్యోతి బాపులే గురుకులం విద్యార్థులను బీఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. వాంతులు విరేచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఫుడ్ పాయిజన్ కు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వాళ్ళ ద్వారా మేము అనేకమైనటువంటి విషయాలు మేము తెలుసుకోవడం జరిగింది. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక మరణ మృదంగాలు ఈ రేవంత్ రెడ్డి గారికి కనిపించడం లేదు, వినిపించడం లేదు. నేను ఏమడుగుతున్నా అంటే ఇదే విధంగా మరణ మృదంగాలు కొనసాగితే మరి ఏదైతే అనుకుంటున్నావో గురుకుల పాఠశాల ఎత్తివేసే క్రమంలో ఇటువంటి సంఘటనలు నువ్వే చేపిస్తూ ఉన్నావు అని చెప్పేసి మాకు కూడా అనుమానం కలుగుతూ ఉంది. ఇక్కడ పేద కుటుంబాలకు సంబంధించిన విద్యార్థులు ఈ కస్తూర్బాలో కానీ, గురుకులాలలో కానీ, సోషల్ వెల్ఫేర్లో కానీ, బీసీ వెల్ఫేర్లో కానీ చదువుతూ ఉన్నారు. మరి అటువంటి వాళ్ళని నువ్వు చదువుకు దూరం చేద్దామనే ఆలోచనతో నువ్వు ఉన్నావా అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి విద్యాశాఖ మంత్రి దిక్కులేడు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళని పరామర్శించరు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టరు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు తక్షణమే విద్యార్థులను పరామర్శించి వారికి మెరుగైన వైద్య సదుపాయం అందించాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం.